బంగారు నగల తయారీ దుకాణంలో దోపిడీ విజయవాడ వాసులను ఉలికిపాటుకు గురిచేసింది. ఇలాంటి వ్యవహారం పునరావృతం కాకుండా పోలీస్ యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించింది. విజయవాడను అత్యంత సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. భద్రతాపరమైన లోపాలను సరిదిద్దుకుంటేనే సాంకేతికత పెంపొందించుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నగర సిపితో ఈటీవీ ముఖాముఖి. విజయవాడలో సంచలనం రేపిన నగల దుకాణాల తయారీ కేంద్రంలో దోపిడీ ఘటనను పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు అతి తొందరలోనే ముఠాను పట్టుకోవడం జరిగింది. ఇదే సమయంలో నగరంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. వీటితో పాటు శాంతి భద్రతల పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నటువంటి విషయమై మనతో మాట్లాడేందుకు నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నారు. సార్, విజయవాడ నగరంలో సంచలనం సృష్టించినటువంటి ఈ దోపిడీ కేసు సంబంధించి సాంకేతిక పరంగా ఎలా మీరు దాన్ని ఛేదించగలిగారు? ఈ ఇన్సిడెంట్ ఆయన వెంటనే చాలా తొందరగా అతివేగంగా ఇన్ఫర్మేషన్ పోలీస్కి చేరవేర్చడం, మనకు 10 minutes లోపల మనకు ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్లో మనం రియాక్ట్ అవ్వడము, రెస్పాండ్ అవ్వడం, 10 minutesలో చుట్టుపక్కల జిల్లా ఎస్పీలో గుంటూరు అర్బన్, గుంటూరు రూరల్, కృష్ణా డిస్ట్రిక్ట్, ప్రకాశం డిస్ట్రిక్ట్, ఈ మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ అని వెహికల్ అని మనకు తెలిసింది. జిల్లా ఎస్పీలు స్వయంగా వచ్చి గాలింపు చర్యలకు తీసుకోవడము, రోడ్ వెహికల్ చెకింగ్ పెట్టడము, వెహికల్ ఇంటర్సెప్షన్ చేయడము, దెన్ మనం అక్కడే వెహికల్ దొరకటము, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడము, దెన్ ఈ టెక్నాలజీ యూజ్ చేయడము. టెక్నాలజీ కాకుండా కన్వెన్షనల్ పోలీసింగ్ మెథడాలజీస్ అది రెండు వాడి ఈ పోలీసింగ్ ప్రెడిక్టివ్ అనాలిసిస్ అంటారు. అది మనం వీ కెన్ ప్రెజ్యూమ్ ఇఫ్ యూ హ్యావ్ సర్టన్ లీడ్స్, సర్టన్ డీటెయిల్స్, సో దాన్ని బట్టి మనం టీమ్స్ పంపించేయడం. ఇక్కడ నుంచి తిరుపతి, రేణిగుంట, చెన్నై, తిరునెల్వేలి, రామేశ్వరం, బెంగళూరు, అక్కడి నుంచి పూణే, ముంబై, థానే, విరార్, దెన్ వి సెండ్ టీమ్స్ టు వారణాసి, గాజీపూర్, బలియా. బలియా అంటే అది మళ్ళీ నేపాల్ బార్డర్. అది రామేశ్వరం నుంచి శ్రీలంక పోవడం కోసం ట్రై చేశారు. దెన్ వెస్ట్ బెంగాల్, ఈస్ట్ వెస్ట్, మిడ్నాపూర్, 11 టీమ్స్ మనం డిస్పాచ్ చేసి అది కూడా వాళ్ళకి చాలా క్విక్గా మూవ్మెంట్ చేయడం. పోలీస్ మూవ్మెంట్ కూడా చాలా క్విక్ డిప్లాయ్మెంట్, ఫ్లైట్ ద్వారా పంపించడము. 23 ఫ్లైట్స్ వాడినారు మన వాళ్ళు. వెరీ క్విక్ స్విఫ్ట్ మూవ్మెంట్ వలన పోలీస్ ఫాలోఅప్ యాక్షన్స్, then coordination with other state polices, conventional technology, CCTV cameras, CCTV footages, call data analysis, అదే కాకుండా టవర్ డంప్స్ అంటారు. దెన్ ఈ యూజ్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్. బంగారు దుకాణాలలో యజమానులు ఇంకా సీసీటీవీ కెమెరాలు కానీ తగిన భద్రతా ప్రమాణాలు పాటించలేదని తెలుస్తుంది. వీటన్నిటిలోని ఈ షాపులన్నింటి కూడా భద్రతా ప్రమాణాలు ఏర్పాటు చేయడానికి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి కానీ మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ వలన మనకు అది కూడా డీటెయిల్స్ తేలింది. ఇప్పుడు వాళ్ళతో ఆల్రెడీ మనం చర్చ చేసినాము. మన గోల్డ్ మర్చెంట్స్ అండ్ బులియన్ ట్రేడర్స్ వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నారు వాళ్ళు. ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేయాలా, సీసీటీవీ కెమెరా సర్వేలియాన్స్ సిస్టమ్స్ వాళ్ళు వర్క్షాప్లో, వాళ్ళ షాప్ బయటలో, రోడ్ మీద పెట్టడము. సో అది యాక్చువల్గా చెప్పాలంటే ఏపీ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ కింద కూడా వన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్స్, స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఫర్ ఎనీ షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అనమాట. సో దాని గురించి కూడా మనం వీ హ్యావ్ రిమైండెడ్ దెమ్. సీసీటీవీ సర్వేలెన్స్ ఇనిషియేటివ్ మీద వాళ్ళు కూడా ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేయడం కూడా వాళ్ళు హామీ ఇచ్చినారు. వాళ్ళు దే సెడ్ దే విల్ ఆల్సో డూ ఇట్ యాక్టివ్లీ. వాళ్ళ వైపు నుంచి కూడా 1000 more కెమెరాస్ ఈ కొత్త స్టేట్ వైడ్ స్కీమ్లో కూడా వచ్చింది అది. సో అది ఇంప్లిమెంటేషన్ కూడా ఇప్పుడు మొదలు పెడుతుంది. మోర్ దెన్ 2000 కెమెరాస్ మనం పెట్టుకున్నాము అది పబ్లిక్ ఇనిషియేటివ్లో. సో రాబోయే రోజులు మనం ఇది ఒక క్యాంపెయిన్గా మనం టేకప్ చేస్తాము. అవైలబుల్ రిసోర్స్ని, ఫోర్స్ని మనం యూటిలైజ్ చేసి, డిప్లాయ్ చేసి, టాక్టికల్గా, స్ట్రాటజిక్గా వాడడము. రాబోయే రోజుల్లో ఈ సీసీటీవీ కెమెరా సర్వేలెన్స్, పబ్లిక్ పార్టిసిపేషన్, పబ్లిక్ అవేర్నెస్ అది పెరిగిపోతుంది. అది అన్ని యాక్టివిటీస్ ఇప్పుడు వీఆర్ అండర్టేకింగ్. కెమెరామెన్ శ్రీనివాస్ కుమార్తో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.